అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం నవంబర్ 24 సోమవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. మనసు నిండా ధైర్యం ఉంటే అందని శిఖరం అంటూ ఏదీ లేదు, ప్రతిరోజు కొత్త అవకాశమే. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసము, శుక్లపక్షము, నవంబర్ 24, 2025 సోమవారము. ఈ రోజున సూర్యోదయము 6:30 సూర్యాస్త సమయము 5:35 చంద్రోదయము 9:45 చంద్రాస్త సమయము 8:56 ఈ రోజున తిథి చవితి. నవంబర్ 23 రాత్రి 7:25 నుంచి ప్రారంభమయ్యి నవంబర్ 24 రాత్రి 9:22 వరకు చవితి తిథి ఉంటుంది. తదుపరి పంచమి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము పూర్వాషాఢ. నవంబర్ 23 రాత్రి 7:27 నుంచి ప్రారంభమయ్యి నవంబర్ 24 రాత్రి 9:53 వరకు ఉంటుంది. తదుపరి ఉత్తరాషాఢ ప్రారంభమవుతుంది. యోగము శూల. నవంబర్ 23 మధ్యాహ్నం 12:08 నుంచి నవంబర్ 24 మధ్యాహ్నం 12:36 వరకు ఉంటుంది. తదుపరి గండ ప్రారంభమవుతుంది. ఈ రోజున కరణము వనిజ. నవంబర్ 24 ఉదయం 8:26 వరకు. తదుపరి భద్ర. నవంబర్ 24 రాత్రి 9:22 వరకు. తదుపరి భవ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. ఈ రోజున వర్జ్యము ఉదయం 6:01 నుంచి ఉదయం 7:47 వరకు. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:25 నుంచి మధ్యాహ్నం 1:09 వరకు. మరలా మధ్యాహ్నం 2:38 నుంచి మధ్యాహ్నం 3:22 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. అంటే దుర్ముహూర్తం అనేది 2 పర్యాయములుగా ఉన్నది. ఈ రోజున రాహుకాలము ఉదయం 7:53 నుంచి ఉదయం 9:16 వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 1:25 నుంచి మధ్యాహ్నం 2:49 వరకు. ఇవంటి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4:54 నుంచి 5:42 వరకు. అమృత కాలము సాయంత్రం 4:34 నుంచి సాయంత్రం 6:20 వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 5:37 నుంచి సాయంత్రం 6:03 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 1:55 నుంచి మధ్యాహ్నం 2:40 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:40 నుంచి మధ్యాహ్నం 12:25 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. ఈ రోజు ప్రశ్న: రాముడు ఏ నదిలో జగద్గురు వశిష్ఠుని వద్ద విద్యలు నేర్చుకున్నారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే సోమవార వ్రతము చతుర్థి వ్రతం అండి. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈ రోజున గృహప్రవేశానికి, సాధారణ పనులకు, చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి, అద్దె ఇంట్లోకి మారటానికి మాత్రమే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్న రాశులు మిథున, కర్కాటక, తుల, ధనసు, కుంభ మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, కృతిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణ, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు నవంబర్ 24 రాత్రి 9:53 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి నవంబర్ 24 సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించినటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.